సో ఇప్పుడు యాజ్ అ మదర్ మీరు తీసుకుంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, లేదంటే ఒక పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇది మా బాబుకి రైట్ వెయిట్, రైట్ హైట్ కానీ ఒక మైల్ స్టోన్స్ ప్రాపర్గా రీచ్ అవుతున్నారని ఎట్లా తెలుస్తుంది ఫస్ట్లీ? అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు మీరు చూస్తే జనరేషన్ అంతా ఒబేసిటీతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒబేస్డ్గా ఉంటాడు ఒక బాబు కానీ ఫుడ్ ఏది తీసుకోడు, ఇంకో బాబు లీన్గా ఉంటాడు బట్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాడు. సో ఎవరు హెల్దీ ఎవరు అన్హెల్దీగా ఉన్నారు అనేది ఎట్లా తెలుస్తుంది? దీనికి ఐ టెల్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ పెడియాట్రిషియన్ ఫర్ లాస్ట్ ఆల్మోస్ట్ 19-20 years. నా ప్రాక్టీస్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు లాట్ ఆఫ్ యంగ్ మదర్స్ యూస్ టు కమ్. ఓకే, అప్పుడు ఐ వాజ్ ఆల్సో మై సెల్ఫ్ ఎ యంగ్ ఫాదర్ హూ వాజ్ ఈక్వలీ వరీడ్ విత్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు ఏంటంటే కన్సర్న్స్ ఇంక్లూడింగ్ మై హౌస్, మై కిడ్స్తో సహా ఈవెన్ ద పేరెంట్స్ కన్సర్న్స్ ఏంటంటే పిల్లలు అసలు తినట్లేదు అని బాగా వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు. యూ లుక్ ఎట్ ద చైల్డ్ ఈజ్ వెరీ యాక్టివ్, లెర్నింగ్ స్కిల్స్ బాగున్నాయి, బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంది, అదర్వైజ్ చైల్డ్స్ వైటమిన్ డిఫిషియన్సీస్ ఏమీ లేవు, ఆహార లోపాలు ఏమీ నాకు కనపడట్లేదు. ఐ టెల్ ద పేరెంట్స్ ద సేమ్ థింగ్, అమ్మ నాకు ఆహార లోపాలు ఏం కనపడట్లేదు మీ చెల్లెల్లో, బ్రెయిన్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది, అదర్వైజ్ చైల్డ్ ఈస్ డూయింగ్ రియలీ వెల్, వై ఆర్ యూ ఫోర్సింగ్ అస్? డోంట్ ఫోర్స్ అస్, లెట్ హిమ్ బీ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే మనం తినేది యాక్టివ్గా ఉండటానికి, టు లెర్న్ డెవలప్. ఒట్టి వెయిట్ పెంచడానికి మనం తినము, వెయిట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి, వెయిట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఈస్ మోస్ట్ ఆఫ్ దోస్ చిల్డ్రన్ వేర్ మదర్స్ హ్యావ్ ఫోర్స్డ్ దెమ్, బికాస్ ఐ హ్యావ్ సీన్ దెమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. వేరే చిన్నప్పుడు సన్నగా ఉన్నాడు, ఫోర్స్ చేసి బాబు తింటలేడు. 80% ఆఫ్ దోస్ చిల్డ్రన్ హ్యావ్ బికమ్ ఒబీస్ బై ద ఏజ్ ఆఫ్ 10 years. ఇప్పుడు 10 yearsకి అదే పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి, సార్ మా పిల్లడు లావు ఉన్నాడు, ఎలా సన్నగా చేయాలి, అదే పనిగా తింటున్నాడు, ఇంత లావు అయ్యాడు ఏంటి సార్, ఏం చేయాలి సార్ ఇప్పుడు అని చెప్పి 80% ఆఫ్ ద పేరెంట్స్. వీళ్ళని నేను ఫ్లాష్ బ్యాక్లో చూస్తే, వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్లో చూస్తే, మాకు దే ఫోర్స్ మీ టు రైట్ ఆకలి మందులు, బలానికి మందులు రాయండి, ఆకలి మందులు రాయాలని ఫోర్స్ చేసిన పేరెంట్స్ 80% ఉన్నారు. అంటే దే ఫోర్స్ దెమ్ ఎట్ ఎ డిఫరెంట్ ఏజ్. ఇప్పుడు వాళ్ళు దాని కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తున్నారు. సో ఐ టెల్ ఇట్, కీప్ ఇట్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే ఫర్ పేరెంట్స్ టు అండర్స్టాండ్ వెదర్ వాట్ యు ఆర్ గివింగ్ ఈజ్ ఇనఫ్ ఆర్ నాట్. ఇంతే కదా మనకు కావాల్సింది, మనం పెట్టేది మన పిల్లలకి సరిపోతుందా లేదా. ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఫస్ట్ 4-5 years పిల్లలు, ఎందుకంటే అక్కడే మ్యాక్సిమం ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ 4-5 years పిల్లలలో 70% ఆఫ్ వాట్ ఎవర్ దే ఈట్ గోస్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్. ఎందుకంటే 80% ఆఫ్ ద అడల్ట్ బ్రెయిన్ డెవలప్స్ బై 4 years ఆఫ్ ఏజ్, మిగతాదంతా 20%. సో ఫాస్ట్, అందుకే హెడ్ సైజ్ పెద్దగా ఉంటుంది చిన్నపిల్లలకు. రాను బాడీ పెరుగుతాం, సో ఇట్ ర్యాపిడ్గా పెరుగుతుంది. సో మీరు తినే ఆహారం కరెక్ట్గా ఉంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందని? 70% పిల్లోడు నేర్చుకునేది కరెక్ట్గా నేర్చుకుంటాడు, టైంలో మాట్లాడుతున్నాడా, సరైన టైంలో అవగాహన వస్తుందా, స్కిల్స్ అన్ని నేర్చుకుంటున్నాడా, అన్ని డెవలప్ అవుతున్నాడు. ఇఫ్ దే ఆర్ గుడ్, 70% ఆఫ్ యూర్ న్యూట్రిషన్ ఈస్ గుడ్, నువ్వు 70% కరెక్ట్గా ఇస్తున్నావు. ఇంకొక 15-20% గోస్ ఫర్ ఆర్గన్ డెవలప్మెంట్ అండ్ బోన్ డెవలప్మెంట్. అది ఎలాగో మనకు తెలుస్తుంది పొడుగు విషయంలో, బాబే పొడుగు ఉన్నాడు, ఆర్గన్స్ మంచిగానే డెవలప్ అవుతున్నాయి లేవా, ఇన్ జనరల్గా వీ కెన్ సీ అండ్ నోటీస్ ఇట్. సో ఎంత అయిపోయింది? 90% అయిపోయినాయి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉండి, వాడి హైట్ కరెక్ట్గానే ఉంది, వాడు షార్ప్గా ఉన్నాడు, అన్ని నేర్చుకుంటున్నారు పిల్లలు అంటే 90% 90 మార్కులు వచ్చేసినట్టే కదా. ఇంకెందుకమ్మ కకృత 10 మార్కుల కోసం? ఆ 10% మాత్రమే వెయిట్కి వెళ్తుందండి. అండర్స్టూడ్? ఫర్ అన్ యాక్టివ్ చైల్డ్ రోజంతా పరిగెడుతున్నారు పిల్లలు, అంతా కన్జ్యూమ్ చేసేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ ఉండదు వాళ్ళకు. సో దే విల్ బి ఆల్వేస్ లీన్ అండ్ స్మార్ట్. అండర్స్టూడ్? షార్ప్గా ఉంటారు పిల్లలు. అండర్స్టూడ్? సో వీ షుడ్ అలవ్ దట్. అంటే మనం ఇచ్చే ఆహార లోపాలు కూడా లేవు, మీన్స్ యూ గాట్ ఆల్మోస్ట్ 100% మార్క్స్ దేర్. సో వెయిట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఇఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రైట్, వెయిట్ మనకు పర్సంటైల్స్ ఉంటాయి. డాక్టర్ని అడగండి, హీఈస్ విత్ ఇన్ ద గ్రాఫ్ ఆర్ నాట్ అని అడగండి. అంటే విత్ ఇన్ 25th percentile to 75th percentile మధ్యలో వెయిట్ ఉంటే, అంటే 50th percentileలో వెయిట్ ఉంటే, దెన్ చైల్డ్ ఈస్ డూయింగ్ గుడ్. యూ డోంట్ నీడ్ టు వరీ, హీ నీడ్ నాట్ బి ఒబీస్. మన సొసైటీలో ఏమైపోయిందంటే, వెయిట్ అంటే ఏంటంటే చిన్నపిల్లల విషయంలో వాని చెంపలు ఎంత ఉండాలా, మెడ కనపడకూడదు, తొడల మధ్యలో గ్యాప్ ఉండకూడదు. అబ్బా ఈ చైల్డ్ ఎంత బొద్దుగా, ఎంత ముద్దుగా, ఎంత లావుగా ఉన్నాడు, ఎంత హెల్దీగా ఉన్నాడని చెప్పి మనకేంటంటే ప్రతి మదర్కి వాళ్ళ పిల్లల కంటే లావుగున్న పిల్లల్ని చూసి హెల్దీ అని అనుకుంటా ఉంటారు. వాళ్ళ పిల్లల కంటే సన్నగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా చూసి పిల్లల్ని లావే చేస్తారు. ఆఖరికి ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే పిల్లల్ని హెల్దీగా చేయాలనే ప్రయత్నంలో వాళ్ళని ఓవర్ వెయిట్, ఒబీస్ చేసేసి 10 years తర్వాత దే విల్ స్టార్ట్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ బికాస్ ఆఫ్ ఇట్. సో డైట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. మీరు ఇందాక అన్నారు కదా సార్, ఎందుకమ్మా 10% అని. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే పేరెంట్స్తోని కూడా ప్రతిదీ కంపారిజన్.
మా బాబు ఇద్దరు ఒకటే ఏజ్, వాళ్ళు ఇది చదివేస్తున్నారు, వాళ్ళు మా బాబు కంటే టాల్ ఉన్నారు, లేదా చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తున్నారు, అట్లాంటి పేరెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఆ పేరెంట్స్కి బెటర్ వే ఎగ్జాంపుల్ నేను ఎలా ఇస్తానంటే, ఫస్ట్ థింగ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు గివ్ ఎ స్టేట్మెంట్. ఎవ్రీ చైల్డ్ గ్రోస్ ఎట్ దేర్ ఓన్ పేస్, ఎవ్రీ చైల్డ్ హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్. ఈవెన్ ట్విన్స్ లాగా పుట్టినా కూడా సేమ్ వూమ్లో పుట్టిన డిఫరెంట్ వూమ్స్ ఉంటాయి, వూమ్స్లో కూడా డిఫరెంట్ డైకోరియానిక్ మొరేకోరియానిక్ ఉంటాయి. సేమ్ వూమ్ ఐడెంటికల్ ట్విన్స్ అయినా కూడా they grow at their own pace. They have their own tastes, they have their own way to respond to surrounding. Atlantidi, how do you expect yourself to compare with another child living in another family, growing in another environment with a different gene set? So every child comes with a different genes, different environment, different way of respond. Andaru inte tintaru, kondaru koncham lav ఉంటారు, కొందరు సన్నగా ఉంటారు. దట్ ఈస్ దేర్ మెటబాలిజం. చూసారే నువ్వేంట్రా ఇంత తింటావు అయినా సన్నగా ఉంటావు, నేను ఇంత వాసన చూసినా కూడా లావ్ అయిపోతున్నాను అని అనిపిస్తుంది. దిట్ ఈస్ అవర్ మెటబాలిజం, దిస్ ఇస్ దేర్ మెటబాలిజం. అది వాళ్ళ జీన్స్, అది మన జీన్స్. వి గ్రో అప్ ఇన్ డిఫరెంట్ వేస్. దిస్ ఇస్ వాట్ పేరెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్. Even among their children also, children grow differently. Mother provides the same food, but children grow differently. How do you expect? Heights different ఉంటాయి. అడుగుతాను, మీరు ఎంతమంది అమ్మ అక్క చెల్లెలని అడుగుతాను మదర్స్ని. సార్ మేము ముగ్గురము ఇద్దరము అని చెప్తారు. మరి ఇద్దరు ఒకటే హైట్ ఒకటే వెయిట్ ఉన్నారమ్మా ఇప్పుడు అంటే, లేం సార్ మా అక్క కొంచెం, మా చెల్లెలు కొంచెం నాకంటే పొడుగుంది సార్ అంటే, అదేంటమ్మా మరి మీ అమ్మ ఇద్దరికి ఒకటే ఆహారం పెట్టింది కదా, మీరెందుకు కొంచెం పొట్టిగా, మీ చెల్లెందుకు పొడుగ్గా ఉంది, మరి అది అన్యాయం కదా అంటే. మీ ఇంట్లోనే సమానత్వం లేనప్పుడు వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఈక్వాలిటీ విత్ చిల్డ్రన్ అవుట్ సైడ్? ఇట్ ఈస్ నాట్ possible. So this simple differentiation is enough for them to understand that every individual is different. సో ఇప్పుడు మదర్స్కి ఇంకో ఇష్యూ ఏంటి అంటే, టైం టు టైం మనం వ్యాక్సినేషన్స్ ఇస్తాం. జనరల్గా ఒక 1 year లోపు చాలా ఫ్రీక్వెంట్గా కన్సల్ట్ అవుతూ ఉంటాం డాక్టర్ని. సో ఏదైనా ఇష్యూ ఉండి మనము వేరే ఊర్లో ఉండడమో, లేదంటే బాబుకు ఒక్కసారి ఇబ్బంది ఉంది అని అంటే మనం వ్యాక్సినేషన్స్ ఇవ్వం కదా ఫీవర్ ఉన్నప్పుడు. సో వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ ఏమైపోతుంది, వెనకాల పడిపోతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం అవ్వదా? వ్యాక్సినేషన్ పరంగా ఏంటంటే, ఇట్ ఈస్ బెటర్ లేట్ దెన్ నెవర్. వ్యాక్సినేషన్ ఏంటంటే ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ గివింగ్ యూ ఇన్ఫెక్షన్. అంటే సింప్లిఫై చేసి చెప్తాను మీకు. ఇప్పుడు మీకు చికెన్ పాక్స్ వచ్చేసింది, ఇన్ఫెక్షన్ వచ్చింది బయట నుంచి, మీకు వ్యాక్సిన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు న్యాచురల్ ఇమ్యూనిటీ వచ్చేసింది. ఇంకా మీకు లైఫ్లో మళ్ళీ చికెన్ పాక్స్ రాదు. కానీ అది రాకముందే నేను వ్యాక్సిన్ ద్వారా దాని పార్ట్ ఆఫ్ ద ఆర్గనిజం, అంటే ఆ చికెన్ పాక్స్ ఒక వైరస్లో ఒక పార్ట్ని నేను మీ లోపలికి ఇంజెక్ట్ చేస్తాను వితౌట్ డిస్టర్బింగ్ యువర్ ఎకోసిస్టమ్. మీకు సిమ్టమ్స్ రావు, కానీ మీ ఇమ్యూనిటీ గెట్స్ యాక్టివేటెడ్. దిస్ ఇస్ ఇండైరెక్ట్ వే ఆఫ్ గివింగ్ యూ ఇమ్యూనిటీ. డైరెక్ట్ ఏమో ఇన్ఫెక్షన్, ఇండైరెక్ట్ వే ఆఫ్ గివింగ్ యూ ఇమ్యూనిటీ త్రూ వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ ఇచ్చి మీకు ఇమ్యూనిటీ ఇస్తాం. సో ఇవ్వటం వల్ల ఏంటంటే మీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. తర్వాత ఆ వైరస్ మీ బాడీ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆల్రెడీ మీకు యాంటీబాడీస్ ఉన్నాయి కూడా దాన్ని బయటికి దన్నేస్తుంది. అంటే నీకు ఇన్ఫెక్టెడ్ పర్సన్ లాగానే ట్రీట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ ఈజ్ ఇండైరెక్ట్ వే ఆఫ్ గివింగ్ ఇమ్యూనిటీ టు పీపుల్, so that they are not affected by that organism before that disease comes. సో లేట్ అయినా పర్లేదు, ఆ జబ్బు రాకముందే మనం వ్యాక్సిన్ తీసుకోగలిగితే ఆ జబ్బు వచ్చే ఎఫెక్ట్స్ మనకు రావు. సెకండ్ ఏంటంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క డిసీజ్ కేటగిరీ ఉంటుంది. అన్ని వ్యాక్సిన్స్ అన్ని ఏజెస్కి ఇవ్వము. ఇప్పుడు రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది ఉంది, అది 6 months లోపటే ఇస్తాం. 6 months దాటినాక పిల్లలు వస్తే మేము ఇవ్వము, ఎందుకంటే పిల్లలకి న్యాచురల్గా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, అది రాకముందే నువ్వు ఇవ్వాలి. సో అది వచ్చినాక నువ్వు దేస్ నో పాయింట్ ఇన్ గివింగ్ దట్ వ్యాక్సిన్. అందుకే 6 months తర్వాత నో రోల్ ఆఫ్ రోటా. ఇట్లా వ్యాక్సిన్స్ కొన్ని తగ్గుకుంటూ వస్తాయి ఏజ్ పెరిగే కొద్దీ. సో ఆ క్రైటీరియా క్లియర్గా ఐఏపీ ఇమ్యునైజేషన్ గైడ్ లైన్స్ ప్రతి డాక్టర్ దగ్గర ఉంటాయి. ఏ ఏజ్లో ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలా, ఎంత మోతాదులు ఇవ్వాలి, ఎన్ని డోసులలో ఇవ్వాలి. కొన్ని 1 dose ఇచ్చేది 2 doses ఇచ్చేది 1 dose ఇస్తాం, కొన్ని 4 doses ఇచ్చేది 1 dose ఇస్తాం. ఏజ్ని బట్టి we try to segregate ఏ డిసీజెస్ ఈ చైల్డ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రోటా వైరస్ డిసీజ్ 2 years తర్వాత రాదు. ఓకే, సో కొన్ని నిమోనియాస్ ఏవైతే ఉంటాయో అవి యూజువల్గా చిన్నపిల్లలకి ఎక్కువ వస్తాయి, ఏజ్ పెరిగే కొద్ది వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో ఏజ్ పెరిగే కొద్ది ఇన్స్టెడ్ ఆఫ్ 4 doses we give only 1 dose. సో అట్లా ద డోసెస్ వ్యాక్సిన్స్ కూడా ఏజ్ని బట్టి different stagesలో డిఫరెంట్ విధానం. ఇఫ్ యూ ఆర్ డిలేడ్ ఆల్సో స్టిల్ యూ కెన్ గివ్, బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. క్యాచ్అప్ వ్యాక్సినేషన్స్ అంటారు దాన్ని, విచ్ ఎనీ పెడియాట్రిషియన్ విల్ అడ్వైజ్ యూ. సో బెటర్ లేట్ దెన్ నెవర్. టైం అయిపోయింది కదా అని వ్యాక్సినేషన్ మిస్ చేసుకోకండి. స్టిల్ యూ కెన్ గో హెడ్ అండ్ గెట్ అ వ్యాక్సిన్ డన్. సో ఎట్లా ఇమ్యూనిటీ మాట వచ్చింది కాబట్టి పిల్లలకి న్యాచురల్గా ఇమ్యూనిటీని ఎట్లా పెంచవచ్చు? 2 విధాలుగా వస్తుందండి. ఒక విధానం ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటారు,
ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇండైరెక్ట్ ఇమ్యూనిటీ. ఇండైరెక్ట్ ఇమ్యూనిటీ ఆల్రెడీ మీకు చెప్పాను నేను, వ్యాక్సినేషన్ ద్వారా లేదంటే హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా. అంటే మన సొసైటీలో అందరికీ ఒక 10 మందికి ఆ జబ్బు వచ్చేసి 11వ వాడు ఆటోమేటిక్గా వాడు ఆ ఇమ్యూనిటీ నుంచి ప్రొటెక్ట్ అయిపోతాడు. ఎందుకంటే జబ్బు ప్రాబ్లం ఆ 11 మంది నీకు ఇవ్వరు కదా జబ్బు, సో దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. సో అదే పోలియోలో మనం చేసిన స్ట్రాటజీ, వ్యాక్సినేట్ ఎవ్రీబడి ఆన్ సేమ్ డే. ఆ పోలియో వైరస్కి మనిషి దొరకదు టు సర్వైవ్. ఇట్ రిక్వైర్స్ అ హ్యూమన్ బీయింగ్. ఎనీ వైరస్ ఆర్ బ్యాక్టీరియా నీడ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు సర్వైవ్. హ్యూమన్ బీయింగ్ అందరు వ్యాక్సినేటెడ్ ఉన్నారనుకో, మెజారిటీ పీపుల్, ఆ వ్యాక్సిన్ ఇంకా ప్రాపర్ కాదు. సో దాంతో యూ కెన్ కంట్రోల్ ద డిసీజ్. సో దీన్ని హర్డ్ ఇమ్యూనిటీ అండ్ ఇండైరెక్ట్ ఇమ్యూనిటీ అంటే వ్యాక్సిన్ ద్వారా వస్తుంది. అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇస్ ఇన్ఫెక్షన్స్ రావటం. మీరు పిల్లల్లో గమనిస్తే మీరు చూస్తే ఫస్ట్ 6 months వరకు బాగుంటారు, ఎందుకంటే మదర్స్ బ్లడ్ బేబీలో ఉంటుంది. మదర్ ఒక ఇమ్యూనిటీ బేబీకి అట్లే ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి 6 months వరకు బేబీకి పెద్దగా ఏమవుదు. 6 months ఎన్ని నోట్లో పెట్టుకుని ఏమవుదు. 6 months తర్వాత దే స్టార్ట్ గెటింగ్ లూజ్ మోషన్స్. అవి పనులతో రిలేట్ చేస్తారు. పనులు కాదు వాళ్ళకి, అప్పుడు ఇమ్యూనిటీ 0 అయ్యి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు జబ్బులు స్టార్ట్ అవుతాయి. సో తద్వారా వాళ్ళకి ఏంటంటే దానికి ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అది 2 years వరకే ఉంటాయి. 2 years తర్వాత జబ్బులు ఉండవని చెప్తారు. ఉండవు కాదు, ఉంటాయి జబ్బులు, కానీ ఆ పిల్లల్ని ఏం చెయ్యవు. ఎందుకంటే వాళ్ళకి ఆ 2-3 times డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్, ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే కొద్దీ ఏందో లోపల న్యాచురల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతా ఉంటుంది. సో ఇమ్యూనిటీ కంటే కూడా ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ అందరికీ ఉంటుంది, పుట్టినప్పుడు కొంచెం ఉంటుంది, పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. తల్లిపాలు తాగే పిల్లలకి ఇంకా కొంచెం ఎక్కువ శాతంలో ఉంటుంది, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ శాతంలో ఉంటుంది. డిఫరెంట్ థాట్స్ అబౌట్ ఇట్, ప్రాసెసెస్ అబౌట్ ఇట్. బట్ న్యాచురల్ వే ఆఫ్ గెట్టింగ్ ఇమ్యూనిటీ ఈజ్ టు గెట్ ఇన్ఫెక్టెడ్. నువ్వు ఆర్గానిజంకి ఎక్స్పోజ్ అవుతూనే నీ లోపల ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఇమ్యూనిటీ నీకు లైఫ్ లాంగ్ నీకు హెల్ప్ అవుతుంది. సో లెట్ న్యాచురల్ ఇన్ఫెక్షన్స్ కమ్ ఇన్ టు ద చైల్డ్ అండ్ లెట్ ద చైల్డ్ ఫైట్ ఇట్ అవుట్. అది వచ్చిన మొదటి రోజే యాంటీబయాటిక్స్ ఇచ్చేసి వచ్చిన మొదటి రోజే పవర్ఫుల్ మందులు ఇస్తే ఆ ఇమ్యూనిటీ అనేది డిలే అవుతుంది, ఆ రెసిస్టెన్స్ అనేది. సో ఇఫ్ యూ వాంట్ యువర్ చైల్డ్ టు బి స్ట్రాంగర్, లెట్ దెమ్ గెట్ దట్ ఇన్ఫెక్షన్ న్యాచురల్లీ, లెట్ దెమ్ ఫైట్ ఇట్ అవుట్ న్యాచురల్లీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ మినిమం సపోర్టివ్ మెడిసిన్స్. సో మీరు ఇప్పుడు చూస్తే ముందు కంటే కూడా ఇప్పటి పిల్లల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద టీన్స్ అడల్ట్స్ వరకు కూడా బాగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అవుతా ఉన్నాయి. పేరెంట్స్ కూడా చాలా యాంగ్జైటీతో ఉంటున్నారు. ప్రతిదీ కంపారిజన్, వాళ్ళ పిల్లలు అట్లా, మా పిల్లలు ఇట్లా, తర్వాత ఏంటిది నెక్స్ట్ ఏంటిది అని ప్రజెంట్ మూమెంట్లో బతకడమే మర్చిపోయినారు. అండ్ ఈ ప్రెషర్ పిల్లల మీద కూడా పడుతుంది. స్కూల్లో కూడా వేరే వేరే ఇష్యూస్ నానా రకాలుగా ఉంటాయి. అట్లాంటప్పుడు పిల్లలు దీన్ని ఎట్లా తట్టుకోవాలి? దీన్ని యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ డిఫరెంట్ యాంగిల్స్. ఫస్ట్ సోషల్ మీడియా యాంగిల్ నుంచి వస్తాను నేను. ఐ విల్ అడ్రస్ దట్ ఇష్యూ. అంటే యూ హ్యావ్ టు ఫస్ట్ అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ద హౌస్, ఇన్ ద రూమ్. వై ఈజ్ ఇట్ లీడింగ్ అని, ఫ్రమ్ వేర్ ఈజ్ ఇట్ కమింగ్ అనేది. ఈ ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో పోస్టులు పెట్టడము, ఈ పోస్టులకు నాకు ఎన్ని లైక్లు వచ్చినాయి అని చూసుకోవటము, లైకులు ఎక్కువ కొట్టిన దాని మీద డిస్కషన్ చేసుకోవటము. వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? దిస్ ఇస్ ఆల్ అబౌట్ వ్యాలిడేషన్. అంటే వాళ్ళకు ఇంట్లో ఎవరు గుర్తిస్తలేరు వాళ్ళను, వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ మనోభావాలను, వాళ్ళ ఉద్దేశాలను గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. స్కూల్లో ఎవరు గుర్తిస్తలేరు, ఫ్రెండ్స్ కూడా పెద్దగా వాళ్ళని ఐడెంటిఫై చేస్తలేరు. వాళ్ళు ఎక్కడికి దొరుకుతుంది వాళ్ళకి వ్యాలిడేషను? దే విల్ ట్రై టు ఫైండ్ దట్ సొలేస్ ఫ్రమ్ ద సోషల్ మీడియా. దే ట్రై టు showcase themselves what they are not and they check for validation. నాకు ఎంతమంది లైకులు చేశారు, దాని మీద చాలా ప్రెషర్ పెట్టుకుంటారు. సో దట్స్ వేర్ దిస్ ఎంటైర్ ప్రెషర్స్ విల్ కీప్ బిల్డింగ్ అప్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్. పేరెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు హ్యాండిల్ చిల్డ్రన్ ఆఫ్ ఎ డిఫరెంట్ జనరేషన్ విత్ ఎ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆస్పిరేషన్స్ వేరు. దే ఆర్ లివింగ్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ ఓన్ జనరేషన్లో లాకిన్ అయిపోతారు. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, నా పిల్లల్ని నేను డాక్టర్ని చేయాలని అనుకుంటా ఇన్ జనరల్గా. సో నేనేం చేస్తాను, వాళ్ళకు ప్రతిసారి మెడిసిన్ని పుష్ చేస్తూ ఉంటాను, సైన్స్ సబ్జెక్ట్ని పుష్ చేస్తూ ఉంటాను. సైన్స్లో టాప్ చేయాలి, నువ్వు ఒక డాక్టర్ కొడుకు సిగ్గుపోతుంది నీకు సైన్స్లో రాకపోతే అని చెప్పి నేను ఐ విల్ ట్రై టు కీప్ ఇన్ ద ప్రెషర్. సెకండ్, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. రైట్, నేనేదో వేరేది అయ్యాను, సంథింగ్ ఇన్ అదర్ ఫీల్డ్. బట్ ఐ వాంటెడ్ మై చిల్డ్రన్ టు బికమ్ డాక్టర్. ఇది నా ఆస్పిరేషన్, నా చిల్డ్రన్ ఆస్పిరేషన్ కాదు. లేదురా నేను అవ్వలేకపోయాను, నిన్ను మాత్రం చేసి తీరుతాను, నువ్వు ఎందుకు కావో నేను చూస్తాను అని చెప్పేసి పిల్లోని ప్రతిసారి అదే సబ్జెక్ట్లో ప్రెషరైజ్ చేయడం. దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ అండి. మ్యాథ్స్లో కానీ, ఇప్పుడు ఇంజనీర్ పిల్లలు కానివ్వండి, నా పిల్లోడు ఐఐటి కావాలి. ఐఐటి ఎందుకు కావాలి నా పిల్లలు? సో దట్ దే ఎర్న్ ఎ గుడ్ శాలరీ, దే హ్యావ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్. అండ్ నాకు అందని లైఫ్ స్టైల్ నా పిల్లలకు అందాలి అనే ఒక ఆశ, ఒక ఆస్పిరేషన్. పేరెంట్స్ ఏం చేస్తారు, అసలు పిల్లలకి ఏం కావాలి, పిల్లల ఆస్పిరేషన్స్ ఏంటి, పిల్లల టాలెంట్ ఏంటి, పిల్లల మనోభావాలు ఏంటి, పిల్లల లెర్నింగ్ స్టైల్ ఏంటి,
దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మనకున్నప్పుడు మనకున్న ఎక్స్పోజర్, మన గ్రోత్, మన ఎడ్యుకేషన్, మన సిస్టము, మన ఆస్పిరేషన్స్, మన పేరెంట్స్ ఆస్పిరేషన్స్ వేర్ టోటలీ డిఫరెంట్. మన యంగర్ జనరేషన్, మన చిల్డ్రన్ ఆస్పిరేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. వాళ్ళ ఇప్పుడు జెన్జీస్ అంటే ఇప్పుడు జెన్ ఆల్ఫాస్ వచ్చారు. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. దే ఆర్ బోర్న్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్, ఫర్ ఎ డిఫరెంట్ జనరేషన్. వాళ్ళు పుట్టుకతోటే వూంబ్ నుంచి మొబైల్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలుసుకొని బయటికి పుట్టారు. ట్రూ యూ గాట్ ఇట్. సో నేను చూసాను బేబీస్ 6 months చేతులు కూడా సరిగ్గా తిరగవు. నేను ఒక స్మార్ట్ వాచ్ చేసుకుంటే నా వాచ్ని ఇట్లా ఆడిస్తూ ఉంటాను. వాళ్ళకి ఎలా తెలుసు అది స్వైప్ చేయాలని? ఎవరు నేర్పించారు? సో అండర్స్టాండ్ దే ఆర్ లాట్ ఆఫ్ ఇన్నేట్ స్కిల్స్ అంటే వాళ్ళు వోంబ్ నుంచి నేర్చుకొని బయటకు వచ్చేస్తున్నారు. నౌ వీఆర్ యాజ్ పేరెంట్స్ వాళ్ళ ఒక థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోకుండా మీరు ఇలా చేయాలా అని వాళ్ళని ఒక గీతలో, ఒక డబ్బాలో పెట్టేసి, ఒక బాక్స్లో పెట్టి, నువ్వు ఐఐటి చేయడానికే పుట్టావు, నువ్వు డాక్టర్ అవ్వటానికే పుట్టావు, నువ్వు పలానా సిఏ చేయడానికే పుట్టావు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటానికే పుట్టావు, ఇలా ఒక ఆస్పిరేషన్ సొసైటీలో పేరు మోసిన అంటే ఎవరైతే పాపులర్ ఉంటారో ఆ పర్సనాలిటీ అన్ని నా పిల్లలు అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి ఆ పిల్లల్ని ఆ బాక్స్లో పెట్టేసి చిన్నప్పటి నుంచి ఆ బాక్స్లోనే పెంచే ప్రయత్నం చేస్తారు. దే నెవర్ గో అండ్ ఆస్క్ దెమ్, ఆర్ యూ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్? ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? ఆర్ యూ హ్యావింగ్ ఫన్ విత్ ఇట్? ఇంటికి వచ్చేసి వాడు ఇంకా ఎక్సైటెడ్, ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, ఇట్లా పడిపోతున్నాడా? చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసినాక దే ఆర్ స్టిల్ ఎక్సైటెడ్, ఎనర్జీ లెవెల్స్ సంతోషంగా ఎగురుకుంటూ ఇంకా నేర్చుకోవాలనే తప్పన, స్కూల్లో నాకు ఇలా నేర్పించారు, అలా నేర్పించారు, నేను ఇది నేర్చుకున్నాను కొత్తగా, అది నేర్చుకున్నాను కొత్తగా, నాకు ఇలా అనిపించింది, అనుభూతులు ఏమైనా చెప్పగలుగుతున్నారా? దెన్ దే పాజిటివ్ లెర్నింగ్ నడుస్తుంది. చిల్డ్రన్ ఆర్ ఎంజాయింగ్ దట్ డే టు డే లైఫ్. దే వాంటెడ్ టు టాక్ టు యూ, దే మెయింటైన్ ఐ కాంటాక్ట్, దే ఆర్ హ్యాపీ టాకింగ్ టు యూ. ఇట్స్ అ పాజిటివ్ పేరెంటింగ్. మీరు రాగానే తలెట్టి తిప్పేసుకొని ఉంటున్నారు, మీరు మాట్లాడినంతసేపు తల దించుకొని ఉంటున్నారు, మీరు మాట్లాడి తొట్టిగా తల ఆడిస్తున్నారు, ఇండికేట్స్ దట్ దే ఆర్ నాట్ లిసనింగ్ టు యూ, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్ టాకింగ్ టు దెమ్. అండర్స్టూడ్? సో మన రోల్ ఏంటంటే పిల్లల లెవెల్లోకి ఎంటర్ అయ్యి పిల్లలకి ఏం ఇంట్రెస్ట్ ఉంది, పిల్లలు ఏది చేస్తే అలసిపోవట్లేదు, గంటల కొద్దీ చేయాలని పిల్లలకు అనిపిస్తుంది ఆన్ గుడ్ థింగ్స్. ఓకే, చదివే కానివ్వండి, ఆటలే కానివ్వండి, ట్రై టు మేక్ దెమ్ డూ వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. దే విల్ ఆల్సో డూ వాట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్. అండర్స్టూడ్? బికాస్ ఆ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకి, ఎందుకంటే బికాస్ దే ఆర్ హ్యాపీ మోస్ట్ ఆఫ్ ద టైమ్, దే డోంట్ మైండ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ ఫర్ నేమ్ సేక్, బికాస్ దేర్ పర్పస్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ పర్పస్ ఇన్ లైఫ్ని వాళ్ళు దొరికించుకుంటారు పిల్లలు. ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఆ పర్పస్, నా పర్పస్ ఏంటి నా లైఫ్లో అని దొరికే లోపట్నే యు ఆర్ ట్రైంగ్ టు పుట్ హిమ్ ఇన్ ఎ బాక్స్. వాని ఆస్పిరేషన్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసేసి వాడిని ఒక డార్క్ రూమ్లో పడేసి నువ్వు దీంట్లోనే బతకాలి, ప్రెషరైజ్ చేసేసి 12th తర్వాత బయటకు రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు లోపల హీస్ ఆల్రెడీ లాస్ట్, వాల్యుబుల్ టైమ్ ఈజ్ లాస్ట్. వానికి నాకేం అవసరం, నా టాలెంట్ ఏంటి, నా ఆస్పిరేషన్స్ ఏంటి, వాట్ ఐమ్ ఐ గుడ్ ఎట్, వాట్ ఐమ్ ఐ బ్యాడ్ ఎట్, వాట్ ఈస్ దట్ థింగ్ విచ్ ఐ ఎంజాయ్ అనే క్వశ్చన్స్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్కి కూడా టైం ఇవ్వట్లేదు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ సూసైడల్ టెండెన్సీ కూడా కిల్లింగ్ చేస్తున్నాం, వి కిల్ ఎవ్రీథింగ్. సో వాడు ఏమవుతాడంటే హీ బికమ్స్ ఐసోలేటెడ్, దెన్ హీస్ కంపేర్డ్. నౌ దీంట్లో ఇంకా చెడు ఏంటంటే ఆల్రెడీ నువ్వు చెడు చేస్తావు, యూఆర్ ఇన్సల్టింగ్ యువర్ చైల్డ్ by putting unnecessary aspirations on him. Then you compare him with people around. వాడేంటారు 90 మార్క్స్ వచ్చాయి, వీనికి 90 వస్తాయి, నాకు ఈ 10th క్లాస్ మార్క్స్ కాగానే కాల్స్ వచ్చేది, ఇప్పుడు కాదు లాంగ్ బిఫోర్. సో దెర్ వాజ్ ఎ పేరెంట్ హూ కాల్డ్ మీ సేయింగ్ దట్ మై చైల్డ్ హెస్ గాట్ 95%. చాలా ఎక్సైటెడ్, ఓవర్ ఎక్సైటెడ్, జంప్ చేసి 95 భలే తెచ్చుకున్నాడే మావాడు, అది ఇది అని చెప్తారు. ఇంకో పేరెంట్ చేసేవాడు, చేసి ఎంత వచ్చింది మీ పిల్లలకి అంటే అడిగితే జస్ట్ డిస్కషన్, ఏం 97 వచ్చింది, బడవ మ్యాథ్స్లో కొంచెం చేస్తుంటే ముందు వచ్చేది మనకి క్లాస్, వాడు స్కూల్ టాపర్ అయి ఉండేవాడు, బడప అసలు ఫోకస్ లేదు, సడన్గా ఇట్లా చేశాడు 97%, 95%. ఇంకొకటి చేశాడు 99%. ఈ బడవ వీడికి 100 out of 100 అన్ని సబ్జెక్టులు వచ్చి ఉండేది, వీడు జస్ట్ ఒక ఎర్రర్ చేశాడు. అంటే యూ లుక్ ఎట్ హౌ పేరెంట్స్ ఆర్ రెస్పాండింగ్ ఫర్ ద సేమ్ రిజల్ట్. అండ్ దేర్ ఇస్ అనదర్ పేరెంట్ at 78% who is excited over the moon. Understood? Arey, my child 78%. So this is how parents respond to the same percentage. See, children ki, mana children are born with a different talent, different way of learning, different thing. Our parent is to understand what they are good at. Mana role is to only show them the way, షో దెమ్ హౌ టు రీచ్ ద వే ఆర్ గైడ్ దెమ్. అంటే బీ యాజ్ ఏ స్కాఫోల్డింగ్ మెథడ్ అంటారు. అంటే చుట్టుపక్కల ఒట్టిగా మనం సపోర్ట్ మెకానిజమ్స్ ఇవ్వాలా. మనమే వాని చదువు, వాడు ఎట్లా చదవాలా, వాడు ఎట్లా నేర్చుకోవాలా, వాడు ఎట్లా రాయాలా, వాడు ఏమేం చేయాలా ప్రతిరోజు, ఇట్లా స్పూన్ ఫీడింగ్, అంబ్రిల్లా పేరెంటింగ్ చేయకూడదండి. ఇట్లా చేయటం వల్ల యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ ఇంజనీర్, యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ డాక్టర్,
you are manufacturing a CA, you are manufacturing an IAS officer, it is very dangerous for the society, it is also not good for the child. ఈ ప్రాసెస్ వల్లనే children are going in for suicide mentalities, depressions. They might become doctors but they're still having the depression mentality. They might crack IIT but they're still having the suicidal tendencies within them. Understood? ఎందుకంటే ఇండివిజువల్ ఫెయిల్యూర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో వాడు ఎప్పుడు నేర్చుకోలేదు, అన్ని పేరెంటే చేసి పెట్టేస్తాడు. స్పూన్ ఫీడింగ్, ప్రతి లెవెల్లో ప్రొటెక్షన్. వాడు క్లాస్ ఫస్ట్ ఎప్పటి నుంచి వస్తుండే, ఎవ్రీ లెవెల్ ఈస్ ప్రొటెక్టెడ్. వాడు లైఫ్ని ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు, ఒక ఫెయిల్యూర్ వచ్చిన వాడు తట్టుకోలేడు. దట్ ఈస్ వేర్ suicidal mentality comes into the picture. So first take off everything right from childhood. వాడి పుట్టిన బేబీ కాడి నుంచి స్టార్ట్ అవుతుందండి. బేబీ పుట్టినప్పుడు ఒక 1 month 2 months కాగానే పక్కకు తిరగాలనే ప్రయత్నం చేస్తుంది. కుయ్ 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 అని అరుస్తూ ఉంటారు, అరంగానే ఎత్తేసుకుంటాం. అయ్యో నా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని అయిపోయింది, అక్కడ స్టార్ట్ అయింది మనం కథ. ఇది అక్కడ ఎండ్ అవుతుంది. సో ఆ పిల్లడు కొంచెం కుయికేని ఎందుకంటున్నాడు, స్ట్రగ్లింగ్ టు టర్న్ ఓవర్. వాడు ఆ స్ట్రగుల్ కూడా వాడిని అక్కడ కూడా పడనివ్వకపోతే వానికి లైఫ్ లాంగ్ స్ట్రగుల్సే ఉంటాయి. ఆ స్ట్రగుల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు. దట్స్ వే ద మెంటల్ ప్రెషర్స్ బిల్డప్. అంబ్రెల్లా పేరెంటింగ్ తీసేసేయండి, ప్రొటెక్టివ్ పేరెంటింగ్ తీసేసేయండి. చైల్డ్కు ఫెయిల్ కానివ్వండి, దెబ్బలు తగలనివ్వండి, సొంతంగా మార్గాన్ని వెతకనివ్వండి. నువ్వేం ఇంట్రెస్టెడ్ ఉన్నావు నువ్వే చేయి. నువ్వు మ్యాథ్స్లో మార్కులు తక్కువ వచ్చాయా, ఫిగర్ అవుట్ యువర్ ఓన్ వే టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. గుడ్ ఇఫ్ యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. నువ్వు చదువుకోవాలని ఉంటే, నీకు చదువుకోవాలని ఉందా గో హెడ్, లేదు నీకు ఆడుకోవాలని ఉందా గో హెడ్ డూ ఇట్. ఆడుకోవడం ఎట్లా బాగా ఆడుకుంటాం, అప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా పిచ్ అనేది తగ్గిపోతుంది. ఇఫ్ దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, దే విల్ నాట్ షో ఇంట్రెస్ట్ ఇన్ దీస్ థింగ్స్. ఎందుకంటే వాళ్ళకి దీంట్లో పెద్ద వాలిడేషన్ కనపడదు, ఎక్సైట్మెంట్ కనపడదు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్లో చాలా ఎక్సైటింగ్ థింగ్స్ కనపడతా ఉంటాయి. సో షో దెమ్ ద ఎక్సైట్మెంట్ ఇన్ వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. దే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆటోమేటిక్గా మీడియా మీద, సోషల్ మీడియా వీటి మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి తగ్గిపోతుంది. రోజంతా వానికి ఆడాలని ఇంట్రెస్ట్ ఉంది, వాడెందుకు వచ్చి టీవీ ముందర కూర్చుంటాడు, వాడు ఆన్ ద మూవ్ ఉంటాడు. వాడు రోజంతా వానికి ఏదో నేర్చుకోవాలా, రోబోటిక్స్లో ఏదో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాడిని తీసుకుపోయి నువ్వు సైన్స్ చదువు, నువ్వు పోయి లాంగ్వేజెస్ చదువు, నువ్వు పోయి మ్యూజిక్ చేయి అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. రోజంతా మ్యూజిక్ వాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వానికి అది చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వానికి ఖాళీ టైంలో అదే చేయాలని ఉంటుంది. సో అది చేయనిస్తే వాడు మిగతా టైంలో చదువుకుంటాడు. సో ట్రై టు put them in areas of their interest. పేరెంటింగ్ స్టైల్ మార్చుకోవాలి. Exactly. Parents have to go along with the flow of the child and try to understand that every child is independent and leave them. Be free. Ante bite undi you try to observe how the child is reacting to different scenarios and let the child fight his own battles, his or her own battles. Let them fight their battles. ఒక మెంటర్ లాగా ఉండి గైడ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ మెంటర్, నీ ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేయి. అరే అవునరా నువ్వు ఫ్లాప్ అయ్యావు, ఇట్స్ ఓకే. అరే నేను కూడా ఒక్కొక్కసారి ఇట్లా ఫ్లాప్ అయ్యాను, నేను ఇట్లా ఫైట్ చేసి బయటకు వచ్చాను, యూ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ మెథడ్. ఈ విధంగా చైల్డ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ని యాక్సెప్ట్ బాగా చేస్తారు. అప్పుడు పేరెంట్స్కి రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. కళ్ళు తెచ్చి తల తీసి నీతోటి కళ్ళు మీద కళ్ళు పెట్టి మాట్లాడతారు. ఒక్కరోజు నీ పిల్లలు నీ తల్లలో, especially for children who are 11 years to 14 years or 15 years, if they are keeping an eye contact with you and talking with you with a good smile in their face, natural smile తోటి మాట్లాడుతున్నారు అంటే you are a successful parent. అంటే you have really, your child has understood you, you have understood your child. That's a very simple way to understand your child. Yeah, sir. Thank you so much, sir, for sharing your time and knowledge with us. Thank you, ma. Thank you.